ఓం నమో వెంకటేశాయ. మన శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 43వ ఘట్టం దాటి 44లోకి ప్రవేశించింది. కేవలం దీనికి కారణం ప్రేక్షకులందరూ కావాలి కావాలి అనే ఉత్సాహ అతిశయంతో ఉండడం. 2, తల్లిదండ్రులందరూ కూడా ఈ కూర్చున్న వాళ్ళందరూ 10వ తరగతి చదువుతున్నటువంటి పిల్లలు, పరీక్షలు దగ్గరకు రాబోతున్నటువంటి కాలం అయినా విష్ణువు మీద ఉండేటటువంటి సంపూర్ణమైన భక్తి అతిశయంతో వీళ్ళందరినీ పంపించారంటే మిగిలినటువంటి తల్లిదండ్రులు కూడా నేర్చుకోగలగాలి. కేవలం పరీక్షకి బట్టి పట్టించడం, రాసిందే రాయించడం కాదు. ఈ స్వామి అనుగ్రహం లేకపోతే ఏం జరగదనే యథార్థాన్ని కూడా గ్రహించుకోగలగాలి. దాన్ని గ్రహించినటువంటి తల్లిదండ్రులు ఎందరో ఇక్కడికి పరీక్షలకు సిద్ధంగా ఉన్నటువంటి పిల్లల్ని కూడా ఇష్టంగా పంపించారు. వాళ్ళు కూడా అబో పరీక్ష అనకుండా ఖచ్చితంగా మేము చేస్తామనే ఉత్సాహ అతిశయంతో వాళ్ళు వచ్చారు. గమనించుకోగలగాలి ప్రేక్షకులు. మిగిలినటువంటి కొన్ని సందర్భాల్లో కొన్ని పాఠశాలల్లో ఆ దైవాన్ని అర్చిస్తే తప్ప పంపడినటువంటి పిల్లల్ని చూస్తుంటాం మనం. ఎందుకు మనం నేర్చుకోకూడదు ఆ విధానాన్ని? ఆ నేర్చుకోవడం కోసమే ఇంతమంది ఇక్కడికి వచ్చారు. 10వ తరగతి పిల్లలు వీళ్ళందరూ కూడా. శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన రంగు ఏమిటి మీకు తెలుసా? పసుపు రంగు. అందరూ అదే చెప్తారు, పసుపు రంగు అనే చెప్తారు. చక్కగా ఉన్నారు పిల్లలు, అలా ఉండాలి ఉత్సాహంగా. పీతాంబరోచ్యుత శాంగి, పసుపు పచ్చని బట్టలు కట్టాడు కాబట్టి అబ్బో ఆయనకి పచ్చదనం ఇష్టం అనుకుంటాం. పచ్చదనం అంటే పసుపు పచ్చదనం అనుకుంటాం కాదు. క్షీరోదన్నత్ ప్రదేశే శుచిమణి విరసత్సైకతే మౌక్తికానాం మలాక్లుప్తాసనస్థ స్ఫటికమణి నిపైర్మౌక్తికైర్మండితంగః శుభ్రైరభ్రైరదభ్రైరుపరి విరచితైర్ముక్త పీయూషవర్షై. మొదట్లో ఉంది కదా ఈ శ్లోకం, కళ్ళలో ఊహించుకోండి. క్షీరోదన్నత్ ప్రదేశే, విష్ణు ఎక్కడుంటాడో తెలిసిన? తెల్లని పాలున్నాయే, ఆ పాలల్లా ప్రకాశించే సముద్రం ఏదైతే ఉందో అదిగో ఆ పాల సముద్రంలో ఉంటాడు. పాలు ఏ రంగులో ఉంటాయి? తెల్లని రంగులోనే ఉంటాయి. అవును కదా. శుచిమణి విలసత్సైకతే, స్వచ్ఛమైనటువంటి మణులు తెల్లగా ఉంటాయి. తెల్లనైనటువంటి మణులు. శుచిమణి విలసత్సైకతే, ఇసుక తిన్ని ఏ రంగులో ఉంటుంది? తెల్లని రంగులో ఉంటుంది. శుచిమణి విలసత్సైకతే మౌక్తికానాం మలాక్లుప్తాసనస్థః, తెల్లని సముద్రం, పాల సముద్రం. ఆ ప్రదేశంలో ఆయన ఉన్నాడు. దాంతోపాటుగా స్వచ్ఛమైన తెల్లని మణులతో ఉన్నటువంటి ప్రాంతం అది. ఆ మణులన్నీ తెల్లని ఇసుకలో ఉన్నాయి. ఆ తెల్లని ఇసుకలో ఉన్నటువంటి ఈ మణులతో ప్రకాశిస్తున్నటువంటి ఆ ప్రాంతంలో మాలాక్లుప్త ఆసనస్థః, స్వచ్ఛమైనటువంటి ముత్యాల మాలలతో ఉన్నటువంటి బ్రహ్మాండమైన సింహాసనం మీద ఆయన కూర్చున్నాడు. ముత్యాలు ఏ రంగులో ఉంటాయి? తెలుపు రంగులో ఉంటాయి. స్ఫటికమణి నిభైర్మౌక్తికై, స్ఫటికం ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అటువంటి స్ఫటికాలతో ఏర్పాటు చేయబడ్డటువంటి అద్భుతమైన ఏ ఆసనం అయితే ఉందో ఆ స్ఫటికాలతో సమానమైన మణులతో ఆయన శరీరం అంతా మండిత అంగాహ, ప్రకాశిస్తున్న శరీరం. చూసారా? మొత్తం అన్నీ కూడా తెలుపు 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 తెలుపు. అవునా? శుభ్రైరభ్రైరదభ్రై, అభ్రం అంటే మేఘం. శుభ్రై అభ్రై అదభ్రై, వర్షకాలంలో మేఘం నల్లగా ఉంటుంది. వర్షం అంతా కురిసేశాక నల్లని మేఘం ఎలా అవుతుంది? తెల్లబడుతుంది. నిర్వృష్ట లఘువీర్ మేఘై ముక్తవర్త్మా సుదుస్సహ అంటాడు కాళిదాసు. వర్షం తన లోపల ఉన్నంతకాలం, అంటే నీళ్లు తనలో ఉన్నంతకాలం మేఘం నల్లగా ఉంటుంది. అప్పుడు దాన్ని ఏమంటాం మనం? కారు మబ్బు అంటాం. కారు అన్నప్పుడు మామూలు రా, ఎర్రవల్లో రా కాదు, కారు బండిరా. కారు మబ్బు అంటే నల్లగా ఉండేది. ఎప్పుడైతే వర్షం కురిసేసిందో అది ఎలా అవుతుంది? తెల్లని మేఘంగా అవుతుంది. ఆశ్వయుజంలో, కార్తీకంలో
చక్కగా తెల్లగా మబ్బులు ఉంటాయి కాబట్టే ఆకాశంలో అలా ప్రకాశించేటటువంటి చంద్రుడు ఉంటాడే, ఆయన వెన్నెల అలా నేల మీద పిండి ఆరబోసినట్టుగా ఉంటుంది. పిండి లాంటిది, తెల్లని పిండి ఆరబోసినట్టుగా ఉంటుంది. అందుకనే కార్తీక పూర్ణిమ, శరత్ పూర్ణిమ గొప్పదని చెప్తారు. శరత్కాలంలో 2 మాసాలు ఉంటాయి. శరద్ ఋతువులో కార్తీక మాసం, దాని వెనుక ఆశ్వయుజ మాసం. ఈ 2 మాసాల్లో ఉండే వెన్నెలే మరీ తెల్లగా ఉంటుంది. శుభ్రైరభ్రైరదభ్రై ఉపరి విరచితై ముక్త పీయూషవర్షై. పీయూషం అంటే అమృతం. అమృతం ఎలా ఉంటుంది? మేము చూడలేదు, అమృతాన్ని ఎప్పుడు చూడలేదు కదా అంటారు. సుధా సింధోర్మధ్యే, అమృత సముద్రం తెల్లగా ఉంటుంది. ఇప్పుడు చెప్పిన వాటిల్లో ఏదైనా పసుపచ్చ, ఆకుపచ్చ, ఎరుపు, నలుపు ఎక్కడైనా కనిపించాయా? అలా ఉండేటటువంటి అమోఘమైన ఆ ప్రదేశంలో తెల్లని ముత్యాల మాలలా ఉన్నటువంటి ఆ సింహాసంలో తెల్లనైన స్ఫటికాలతో సమానమైనటువంటి ముత్యాలు ఇలా వేలాడుతూ ఉంటే మహానుభావుడైన శ్రీ మహావిష్ణువు చక్కగా కూర్చొని ఎవరిని అనుగ్రహిద్దామా అనుకుంటున్నాడుట. అరినలిన గదా శంఖపాణిర్ముకుంద. ఆయన చేతిలో ఏమేమి ఉంటాయి? అరి చక్రం తెల్లగా ఉంటుంది. నలిన పద్మ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుంది. అరి నలిన అని 4 చేతులు కదా. ఆ ఉండేటటువంటి కుడివైపు ఉన్న వెనుక చేతిలో చక్రం ఉంటుంది, తెల్లగా. ఆయనకు ఉండేటటువంటి కుడివైపు ఉండే ముందు చేతిలో నలిన పద్మ ఉంటుంది. ఆయనకుండే ఎడమ వైపు నుండే వెనుక చేతిలో శంఖ. శంఖ ఎలా ఉంటుంది? తెల్లగా ఉంటుందా? అరి నలిన గదా శంఖపాణిర్ముకుంద. ఆ ముందు చేతిలో, ఎడమ వైపున్న ముందు చేతిలో గద ఇలా వేలాడుతూ ఉంటుంది. ఆ దాని మీద పిడి మీద ఆయన చేయి పెట్టబడి ఉంటుంది. ఎంత అద్భుతంగా రాశాడో చూసండి మహానుభావుడు. ఇలా అన్నీ తెలుపులే. అదేమిటండి, గద మంచి పసుపచ్చని రంగులో ఉంటుంది, పైన దానికి బంగారపు తొడుగు తొడిగారు, కానీ తెలిపే. ఆ చక్రం ఉందే, అది కూడా బంగారపు తొడుగు తొడిగిన కారణంగా అలా కనిపిస్తోంది. శంఖానికి తొడిగేం లేదు, తెల్లగా కనిపిస్తోంది. గమనించారా? మనం అలంకారం చేస్తే అది కూడా పసుపచ్చగానే ఉంటుంది. కాబట్టి శ్రీ మహావిష్ణువుకి బాగా ఇష్టమైనటువంటి రంగు ఏది? తెలుపు. ఎంత గొప్ప మాట ఇది. వివాహాల్లో కూడా తెల్లమైనటువంటి వస్త్రాలు ఎందుకు కట్టిస్తారు? శ్రీ మహావిష్ణువుకి ఇష్టం కాబట్టి. అర్థమైందా మీకు? అంచేత స్వచ్ఛమైనటువంటి తెల్లని వస్త్రాలు మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి అవకాశాన్ని ఇచ్చేవి అని అర్థం చేసుకోగలగాలి. కొత్త విషయం అర్థమైందిగా. ఇప్పుడు ఈ ఉత్సాహంతో మంచి ఆనందంగా, ఏ భయం లేకుండా తప్పు చదువుతున్నామో అనుకోకండి. తప్పు చదివితే దిద్దేందుకు నేనున్నాను. మీరు తప్పు చదవరు, బాగా చదువుతున్నారు. 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు ఉత్సాహంగా చదువుదాం, కొద్ది వేగంగా చదువుదాం, ఒకేసారి ప్రారంభిద్దాం. నేను ప్రారంభించండి అన్నప్పుడు ప్రారంభించండి. అమృతాంశుద్భవో భానుః శశిబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథ పవనః పావనో నరః కామః కామకృత్కాంతః కామః కామప్రదః ప్రభుః యుగాదికృత్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపస్య సహస్రజిదనందజిత్ ఇష్టో విశిష్టः శిష్టేష్టः శిఖండీ నహుషో వృషः క్రోధः క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరः అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజः అపాన్నిధిరధిష్టానాం అప్రమత్త ప్రతిష్ఠితः స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవః పురందరः అశోకస్తారణస్తారः శూరः శౌర్యజనేశ్వరः అనుకూలः శతావర్త పద్మీ పద్మనిభేక్షణः పద్మనాభోరవిందాక్ష పద్మగర్భः శరీరభృత్
महर्षिरुद्धो वृद्धात्मा महाक्षो गरुडध्वजः अतुलः शरभो भीमः समयज्ञो हविर्हरिः सर्वलक्षणलक्षण्यो लक्ष्मीवान् समितिञ्जयः विक्षरो रोहितो मार्गो हेतुर्दामोदरः सहः महीधरो महाभागो वेगवानमिताशनः క్రోధ క్రోధకు ఆ మహాప్రాణాలు ఒత్తులున్నాయి చూడండి, అవి ఉన్నట్లయితే స్పష్టంగా ఉంటుంది. మనం ఎక్కడ చదువుతున్నాం? శ్రీ వెంకటేశ్వరుని సమక్షంలో చదువుతున్నాం. ఆయన చూస్తున్నాడు, వింటున్నాడు. సరిగా చదువుతున్నారా, చదివిస్తున్నారా, చక్కగా గురువులు చెప్పారా, పైగా కొండ మీద ఉన్నటువంటి ఆయనకి వినిపిస్తూ ఉంటుంది. ఈ చిన్నారుల్ని 10వ తరగతిలో మంచి ఉత్తీర్ణత శాతంతో పెంచుదాం అనుకుంటాడు. అవునా కదా? అది ఇప్పుడు మీరు చదివిన దాంట్లో ఒక నామానికి అర్థాన్ని చెప్పవలసిన బాధ్యత నా మీద ఉన్నా, కానీ ఒకరు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం చెప్పవలసిన ఆ కర్తవ్యం నా మీద ఉంది. మహానుభావుడైన వెంకటేశ్వరుడికి తెలుపు రంగు ఇష్టం అని చెప్పారు, మరి లక్ష్మీదేవికి ఏ రంగు అని అడిగారు. చాలామంది లక్ష్మీదేవికి అండి ఆవిడికి ఎరుపు ఇష్టం, పసుపచ్చని ఇష్టం, మళ్ళీ ఆయనకి పసుపచ్చని ఇష్టం కదా, ఆవిడికి పసుపచ్చ. ఊహించకూడదు. దేనికైనా సరే ఏముండాలి? ప్రమాణం, ఆధారం ఉండాలి. ఆధారం లేనిదే దేన్ని నమ్మకూడదు, అంతే కదా. ఒక ప్రత్యేకమైన ఆధారం ఉండాలి. ధవలతమాంశుక గంధమాల్య శోభే, అమ్మవారికిట అంటే లక్ష్మీదేవికి ధవలతమ, ధవళం అంటే తెలుపు, ధవల తర అంటే కొద్ది తెలుపు ఎక్కువదనం, ధవలతమ అంటే విపరీతమైన తెలుపు, మామూలు తెలుపు కాదు. ఆమె తెలుపు ఆ వస్త్రాన్ని కట్టుకుని నడుస్తూ ఉంటే ఆ తెల్లని వస్త్రాల కాంతికి పక్కన ఉన్నవన్నీ కూడా ఎలా అవుతాయి? తెలుపు అయిపోతాయి. ధవలతమ అంశుక, అంశుక అంటే వస్త్రం, మరింత తెల్లనైనటువంటి అమోఘమైన వస్త్రాన్ని కట్టుకుని ఆవిడ ఉంటుంది. ధవలతమ అంశుక గంధ, గంధాలు 3 రకాలుగా ఉంటాయి. ఎర్రగంధం, మామూలుగా ఎర్రచందనం అంటుంటారు, విన్నారుగా, ఎర్రచందనం. మామూలుగా మనం చందనాన్ని చూస్తుంటాం, పసుపచ్చని రంగులో ఉంటుంది. తెల్లని గంధం ఒకటి ఉంటుంది. అమ్మవారికి ఏ గంధం ఇష్టం? తెల్లని గంధం ఇష్టం. ధవలతమ అంశుక గంధ మాల్య, మాల్యము అంటే పుష్పాలన్నీ ఉంటాయి, పుష్పాల మాలిక ఏదైతే ఉందో అది ఇష్టం. తెల్లని పుష్పాల మాల అమ్మవారికి బాగా ఇష్టం. తెల్లని పుష్పాలు ఏముంటాయి? మల్లెపూలు, తెల్లనటువంటి నందివర్ధనాలు, ఇంకా అనేకమైన పుష్పాలు మనకి తెలుపులు కనిపిస్తాయి. కాబట్టి మనం ఏం చేయాలి? దొడ్లో ఉన్న పూలని కోస్తూ, అబో ఇది అమ్మవారికి ఇష్టమైన పువ్వు అనమాట, తెలుపు, అబో ఈ గంధం తెల్లగా ఉండేది లక్ష్మీదేవికి ఇష్టం అనమాట, ఈ చీర చూడు చాలా తెల్లగా ఉంది, ఇది లక్ష్మీదేవికి అని కనిపించే ప్రతి వస్తువులోనూ మనం అమ్మవారిని చూసినప్పుడు ఏం ఆలోచిస్తుందిరా ఈ పిల్ల అని అనుకుంటారు. ఏం ఆలోచిస్తున్నాడు రా వీడియో అనుకుని అమ్మవారు మీ మీద అనుగ్రహాన్ని చూపిస్తారు. ధవలతమ అంశుక గంధ మాల్య శోభే, అంత చక్కగా ప్రకాశిస్తూ ఉంటుంది అమ్మవారు లక్ష్మీదేవి. ఎంత గొప్ప మాట అది. శ్రీ మహావిష్ణువు నీలి మేఘశ్యాముడు ఆయన, అంటే నీల అంటే ఆకాశం, నలుపు కాదు, నీలమేఘశ్యాముడు ఆయన. అమ్మవారు తెల్లగా ఉంటుంది. అంచేత ఈ రంగులన్నీ కలిపినటువంటి దాంట్లో ఆవిడ ఇంకెంత తెల్లగా ఉంటుంది. ఆ రంగులో ఎవరైనా కనిపిస్తే ఆహా లక్ష్మీదేవిలా ఉంది అని అనుకోవాలి. అమ్మవారికి కూడా ఇష్టమైన తెలుపు ఏమిటి? రంగు ఏమిటి? తెలుపు. ఇక్కడ చిత్రం ఉంది. అమ్మవారు ప్రతి ఇంటిని పరిశీలించడానికి వస్తుంది దీపావళి తెల్లవారుజామున. అంటే దీపావళి 12 వరకు 1 గంట వరకు ఇళ్ళో ఒళ్ళో కాల్చుకుని మనం పడుకుంటాం. ఆ తర్వాత అమ్మవారు బయలుదేరుతుంది ప్రతి ఇళ్ళని చూడడానికని. మనకి తెలంగాణ ప్రాంతంలో అయితే కోజాగరి అనే వ్రతం ఒకటి ఉంటుంది. కోజాగర్, నేను వస్తూ ఉంటే ఎవరు మెలకువగా ఉన్నారు అని అమ్మవారు చూస్తూ ఉంటుంది. అర్థమైందా? చూడగానే ఎదురుగా తులసి కోట కనిపించినట్టయితే ఆహాహా అనుకుంటుంది. ఏం చేత? వనమాలి గదీశాంగి, మహావిష్ణువుకి ఏ మాల వేస్తారు? మెడ నిండుగా తులసి మాల వేస్తారు. మెడ నిండుగా అంటే ఇక్కడ వరకు కాదు, ఈ మెడ దగ్గర నుండి పాదాల వరకు ఉంటుంది.
మెడ నిండుగా అంటే గట్టిగా బిగించేసి ఇటు అటు కదపకుండా ఉండే మాల కాదు, పూర్తిగా వేస్తారు. అవునా? అది అంచేత మా ఆయన మెడలో మాల ఇదిగో ఈ కనిపించే తులసి కోటలో కనిపించే తులసి. ఆవిడెప్పుడూ తన భర్త గురించి ఆలోచిస్తుంది, ఆయన ఎప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అర్థమైందా? అది నిజమైనటువంటి భార్యాభర్తల సంబంధం. ఈ రంగు మా ఆవిడికి బాగా ఇష్టం, ఈ రంగు మా ఆయనకి బాగా ఇష్టం అని లోకంలో అందరూ కూడా అనుకోవాలి అని చెప్తూ ఉంటారు. ఎవరు? లక్ష్మీ నారాయణులు ఇద్దరును. అలా ఇంట్లోకి రాగానే ఇంట్లో ఉన్నటువంటి గృహిణి, ఇంటికి సంబంధించిన యజమానురాలు, ఇంట్లో ఉన్నటువంటి దైవ మందిరానికి సంబంధించిన పూజ నిన్న రాత్రి అయిపోయిన తర్వాత, నిన్న పొద్దున్న అంతకుముందు కూడా అయిపోయాక ఆ పుష్పాలని వాటిని అన్నిటిని నిర్మాల్యం అంటారు కదా, దాన్ని తొలగిస్తూ కనిపిస్తే ఎంత బాగుంది ఇల్లు అనుకుంటుంది ఆవిడ. గమనించి చూడండి, కళలో కనిపించడం లేదు ఇవన్నీ, అలా ఉండాలి. దాంతోపాటు మరో మాట కూడా చెప్పింది లక్ష్మీదేవి. ఇంట్లో ఉండే వాళ్ళందరూ కూడా అన్న, అక్క, తమ్ముడు, చెల్లాయ్, బాబాయ్, మావయ్య అని పిలుచుకోవాలి. పైనుంచి వచ్చేటటువంటి వాడికి ఈవిడ మా భార్య అని పరిచయం చేయకూడదు, ఈ చెల్లాయి అని పరిచయం చేయకూడదు. పిలిచే పిలుపుని బట్టి పైవాడికి అర్థమైపోవాలి. అలా ఉన్నటువంటి ఇల్లు అమ్మవారికి చాలా ఇష్టంట. అంటే అర్థం ఏంటి? ఆమె వాళ్ళ నాన్నని నాన్న అనే పిలుస్తుంది తప్ప డాడ్ అని కదా పిచ్చి కోతలు కుయిదావిడ. నేర్చుకోవాలి, మనం ఇళ్లలో నేర్చుకోవాలి. మమ్మీ అంటే చచ్చిపోయిందానా అని అర్థం. హాయిగా చక్కగా అమ్మ అని పిలిస్తే ఎంత అందంగా ఉంటుంది, అవునా కాదా? గమనించి చూడండి. అలా అద్భుతమైనటువంటి పిలుపుల్ని అమ్మవారు మనకి నేర్పింది. మాత సంస్కృతంలో, తెలుగులో అయితే అమ్మా అమ్మా అని పిలిస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. ఇలా అమ్మవారు ప్రతి ఇంటిని కూడా పరిశీలిస్తూ మనం ఎలా ఉండాలో, ఎలా ఉంటే అమ్మవారికి ఇష్టమో, అమ్మవారికి ఎలా ఉంటే అది అయ్యవారికి కూడా ఇష్టమో మనకి తెలియజేస్తోంది. ఇంత గొప్ప విశేషం కలిగినటువంటి సమాధానం ఉన్నటువంటి ప్రశ్న అడిగినటువంటి ఆవిడ బ్రిడ్జిపోర్ట్ నుంచి అడిగారు ఒక ఆవిడ. ఎంత గొప్ప మాట చూడండి. ఇలా మనం గమనించుకుంటూ వెళ్ళినట్లయితే ఆ లక్ష్మీనారాయణుల తత్వము అర్థమవుతుంది, విష్ణు సహస్రనామంలో ఉండే గొప్పతనము అర్థమవుతుంది. ఆ విష్ణు సహస్రనామ మాధుర్యం ఏమిటో మనం చెప్పేది ప్రేక్షకులకి శ్రోతలకి బాగా అర్థమవుతుంది. ఇందాక మీరు ఎలా అయితే 31 నుంచి 40 వరకు ఉత్సాహంగా చదివారో అదే స్ఫూర్తితో, అదే ఆనందంతో మళ్ళీ ఒకసారి చదవండి. 31 నుండి 40వ శ్లోకం వరకు ఒకేసారి ప్రారంభించండి. అమృతాంశుద్భవో భానుః శశబిందుః సురేశ్వరః ఔషధం జగతస్సేతుః సత్యధర్మ పరాక్రమః భూతభవ్య భవన్నాథః పవనః పావనో నలః కామః కామకృత్కాంతః కామః కామప్రద ప్రభుః యుగాదికృద్యుగావర్తో నైకమాయో మహాశనః అదృశ్యో వ్యక్తరూపశ్చ సహస్రజిదనంతజిత్ ఇష్టో విశిష్టశిష్టేష్ట శిఖండీ నహుషో వృషః క్రోధః క్రోధకృత్కర్త విశ్వబాహుర్మహీధరః అచ్యుత ప్రతిత ప్రాణ ప్రాణదో వాసవానుజః అపానిధిరధిష్టానమప్రమత్త ప్రతిష్ఠితః స్కంద స్కందధరో ధుర్యో వరదో వాయువాహనః వాసుదేవో బృహద్భానురాదిదేవ పురందరః అశోకస్తారణస్తారః శూరః శౌరిర్జనేశ్వరః అనుకూలశతావర్త పద్మీ పద్మనిభేక్షణః పద్మనాభోరవిందాక్ష పద్మగర్భః శరీరభృత్ మహర్దిరుద్ధో వృద్ధాత్మా మహాక్షో గరుడధ్వజః అతులశరభో భీమః సమయజ్ఞో హవిర్హరిః సర్వలక్షణలక్షణ్యో లక్ష్మీవాన్ సమితింజయః విక్షరో రోహితో మార్గో హేతుర్దామోదరः సహః మహీధరో మహాభాగో వేగవానమితాశనః. శ్రీ మహావిష్ణువు కృష్ణ అవతారాన్ని ఎత్తడం కోసమని ఆయన ఆలోచించాడు. ఈ భూలోకంలోనికి ఏ విధంగా రావాలి, ఎవరు నాకు అవకాశాన్ని ఇస్తారు అని అనేసరికి వెంటనే
వసుదేవుడు స్వయంగా సిద్ధపడి నేను ఇస్తానయ్యా, ఖచ్చితంగా నేను నీకు అవకాశాన్ని ఇస్తాను అని. ఈ మాటను వినగానే ఆకాశంలో ఉండే వాళ్ళందరూ కూడా దేవలోకం నుంచి దుందుభులు మోగించారు. దేవదుందుభులు పెద్దగా నగారాలు ఉంటాయే, దాని మీద ఇంతంత పెద్ద కొడతారు, దేవదుందువులు మోగించారు. అటువంటి ఆ దుందుభ ధ్వనిని విని ఏమిటి ఏదో జరగబోతోంది అని అందరూ 14 లోకాల వాళ్ళు చూశారు. అదిగో శ్రీ మహావిష్ణువు భూలోకంలో కృష్ణుడనే పేరుతో పుట్టబోతున్నట్ట. ఎవరికి అనుమానం వస్తుందిగా, దేవకి వసుదేవులకి. చిత్రం ఏంటంటే వసుదేవుడు తన భార్య అయినటువంటి దేవకిని పిలిచి, ఇలా మామూలుగా నేను ఆయనకి మాట ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు గర్భాన్ని ధరిస్తావా, 9 నెలల కష్టాన్ని పడతావా, మరి ఏమైనా ఇబ్బందులు వస్తాయేమో గమనించావా, ఇలాంటి పిచ్చి మాటలు ఏం మాట్లాడలా. ఎందుకని, పుట్టేది శ్రీ మహావిష్ణువు అంతటి వాడు. ఆ అవకాశం తనకు వచ్చింది, తాను తన భార్యకి ఆ అవకాశాన్ని ఇస్తున్నాడు. ఎంత ఆనందం అది. అంటే దేవక్యా జఠరే శుభే ప్రావృట్కాలే చ నభసి కృష్ణాష్టమ్యాం అహం నిశి. ఎప్పుడు ఏ కాలంలో, ఏ ఋతువులో, ఏ తిథిలో, ఏ మాసంలో పుట్టబోతున్నాడో మాత్రం చెప్పేశాడు ఆయన. నేను సిద్ధం. వసుదేవుడు అన్నాడు. భార్యని అడిగితే తప్ప చెప్పలేని పరిస్థితిలో ఈవేళ లోకం ఉండడానికి కారణం పురాణ ఇతిహాస జ్ఞానం లేకపోవడమే. మేము మీ ఇంటికి రావచ్చా, ఒకసారి మా ఆవిడని అడిగి చెప్తా, అంతకంటే చవట మరొకటి లేడు. స్పష్టంగా చెప్పాలి, రా మా ఇంటికి రా, అతిథివి, చక్కగా భోజనం చేద్దు. కానీ ఒకవేళ ఆవిడికి ఆరోగ్యం లేకపోతే నేను వండి పెడతాను అనేలా ఉంటే అది దాంపత్యం తప్ప ఇది కాదు. పురాణ ఇతిహాసాలు చదివితే ఆ జ్ఞానం లభిస్తుంది. మీరు పిల్లలు ముందునాటికి ఎదిగేటటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు అప్పుడు ఈ విషయాన్ని అర్థం చేసుకుని ఓహో ఇలా ఉండాలన్నమాట అని మనం అనుకుంటాం కదా. అంచేత కృష్ణుడికి ఉన్నటువంటి 1000 నామాల్లో, కృష్ణుడికి కూడా సహస్రనామాలు ఉన్నాయి. 1000 నామాల్లో నీకే నామం ఇష్టం అంటే ఆయన అంటాడు వాసుదేవ. మా నాన్నగా వసుదేవుడు ఉంటానాడే, మా అమ్మగా ఆ దేవకీదేవి ఉంటానందే. అంచేత దేవకీదేవి గర్భంలో ఉండడానికి ఏ వసుదేవుడు అవకాశాన్ని ఇచ్చాడో ఆ వసుదేవుని పుత్రుడు అని అనిపించుకోవడం నాకు చాలా ఇష్టం అన్నాడు. అంచేత నువ్వెవరి అంటే నేను ఫలానా కుటుంబరావు గారి అబ్బాయిని. మీ అమ్మ పేరేమిటి చెప్పాలి. అంటే నాన్న అమ్మ అంత గొప్పవాళ్ళు అనే విశేషాన్ని మనకి భాగవత గ్రంథం తెలియజేస్తుందన్నమాట. ఎంత గొప్పగా ఉందో చూడండి. మా నాన్న పేరు నేను చెప్పను అనకూడదు, మా నాన్న పేరు ఇది, మా అమ్మ పేరు ఇది, వాళ్ళు అంత గొప్పవాళ్ళు అనే విశేషం మీ ద్వారా అందరికీ అర్థమైతే అబ్బా మీ అబ్బాయి ఎంత మంచివాడండి, మీ పిల్ల ఎంత ముచ్చటగా ఉంటుందండి, రూపం కాదు లక్షణం. తెలిసిందా? ఇలాంటి విశేషాలన్నింటినీ చెప్పుకోగలిగిన అవకాశాన్ని శ్రీ మహావిష్ణువు మనకి అందించాడు. ఎంత గొప్ప విషయం. అంచేత ప్రేక్షకులైనటువంటి మీ అందరూ కూడా ఈ చిన్న పిల్లలు 10వ తరగతి వెళ్ళబోతున్నటువంటి పిల్లలు, పైగా రేపు ఊళ్ళో దీనికి సంబంధించినటువంటి లౌకికమైన పరీక్షలు ఉన్నా సరే తల్లిదండ్రులు పంపించారనే ఆ స్ఫూర్తిని గమనించుకుని మీరు కూడా మీ పిల్లల్ని పంపించి విష్ణు సహస్రనామ మాధుర్యాన్ని లోకం నిండుగా పంచినట్టయితే ప్రపంచమంతా ఈ విష్ణు సహస్రనామ ఆ ఆరావం ధ్వని అంతా నిండిపోతే పాపాలుండవు, ఉపద్రవాలుండవు, జలోపద్రవాలుండవు, పిడుగులు పడ్డాలుండవు, ఆత్మహత్య లాంటి ఘోరాతి ఘోరమైనటువంటి విషయాల్ని మనం వినే అవకాశము ఉండదు. ఇంతటి విష్ణు సహస్రనామ మాధుర్యం ఏదైతే ఉందో ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర మాధుర్యం ఘట్టం 44 దాటి 45లోకి వెళ్ళబోతుంది. కేవలం ప్రేక్షకులైనటువంటి మీ, అలాగే శ్రోతలైనటువంటి ఇంకొందరి, మీ అందరి సంపూర్ణమైనటువంటి ఉత్సాహ అతిశయంతో విశేషించి ఆ మహానుభావుని అనుగ్రహం కారణంగా ఓం నమో వెంకటేశాయ.